నోరు మాట్లాడున కదా. ఈ రోజు ఇక్కడ నువ్వు చెప్పే మాత్రం పెద్దలతో అయితే అది శుద్ధ దండగా ఖచ్చితంగా ఇప్పుడు నువ్వు వేసే స్తుతి యాగము ఎవరు తిని రావాలి బిడ్డలారా? ఎందుకంటే నీ దేవుడు స్తుతులపైన సింహాసనాసనైన దేవుడు. నువ్వు స్తుతులైన చూడండి, ఎవరైనా ఒక గెస్ట్ మన ఇంటికి వచ్చినట్టు నిలబడతావు, ముందు కూర్చోబడ్డావు బిడ్డలారా? మన ఇంట్లో ఏముంటే అది, ఒకవేళ మంచం ఉంటే మంచం, కుర్చీ ఉంటే కుర్చీ, టేబుల్ బల్ల ఉంటే దేని మీద ఉంటే అది సరే కూర్చోండి, పర్వాలేదు కూర్చోండి అంటారు. ఈ మన వాళ్ళకి ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా ముందు మన ఇంటికి వచ్చిన అతిథికి గౌరవం చేసే పని ఏంటంటే కూర్చోటం చేయలేడు. ఒకవేళ ఇంట్లో ఒక చైర్ ఉన్నా ఆ చైర్ లో మనం నిలబడి ఎవరికి చేయాలి? వచ్చిన అతిథికి. అది గౌరవం. ఇప్పుడు ఇక్కడ దేవుడికి చేయదు ఏంటంటే నువ్వు వేసే స్థితి, సింహాసనంగా మారిపోవాలి. ఇప్పుడు ఉత్తి స్థుతి అనుకో, ఈ సీలింగ్ కూడా కాదు. ఇలా పాడితే ఇది ఉత్తి స్థుతి. చూడండి, ఉత్తన్నగా ఉన్నదంటారా బిడ్డలారా? ఉత్తన్నం తింటామా? మనం నచ్చిన కూర ఏదన్నా కూడా ఎక్కువ అన్నం తింటాం. ఇప్పుడు దేవుడికి కూడా హృదయపూర్వకంగా రావాలి, హృదయాంతరంగా ఉండొచ్చు. నీవు చేసిన మేలు అయ్యా నిజమే ప్రభా, ఏ పార్టీ వాడనయ్యా, ఎక్కడ ఉండాల్సిన ప్రభా, ఏమైపోవలసిన, ఏ ప్రమాదంలో, ఆ యొక్క సమస్యలో, ఏ శోధనలో మునిగిపోవలసిన ఈ రోజు నీ మంత్రంలో కూర్చోబెట్టావయ్యా. నిజంగా నువ్వు లేకపోతే నేనేమైపోయావు. ఇది ఎప్పుడైతే ఒక మనిషి హృదయంలోంచి, హృదయాంతరంగంలోంచి స్థుతి ఎప్పుడు వస్తుందంటే బిడ్డలారా, చూడండి, ఎవరికైనా థ్యాంక్స్ చెప్పాలనుకున్నాం అనుకోండి, ఒక కామన్ థ్యాంక్స్ ఒకలా ఉంటుంది, హార్ట్ఫుల్ థ్యాంక్స్ ఒకలా ఉంటుంది. హార్ట్ఫుల్ థ్యాంక్స్ ఎలా ఉంటుందంటే చూడండి, అమ్మ చూడండి బిడ్డలారా, చేతులు ఏదైనా చూడండి, చాలా థ్యాంక్స్ అండి, నిజంగా చాలా మర్చిపోలేనండి. ఇది ఎలా ఉంటుంది బిడ్డలారా? ఇది హృదయం అంటే మన ఫీలింగ్స్ మొక్కలు వ్యక్తం అవుతాయి. ఇప్పుడు ఇది ఎలా ఉంటుంది బిడ్డలారా? ఇది థ్యాంక్సే. దీనికి దానికి తేడా ఏంటంటే హార్ట్ఫుల్. ఇప్పుడు దేవుడికి ఫస్ట్ ర్యాంక్ లో చెప్పాలా, సెకండ్ ర్యాంక్ లో చెప్పాలా? ఫస్ట్ ర్యాంక్ లో చెప్పాలి. అంటే నీ హృదయం ఆయనకి ఇచ్చేయాలి, నీ ఆలోచన ఇచ్చేయాలి. అంతేగాని నీ ఆలోచనలు ఇంట్లో పోయి మేము పప్పు పెట్టానా, ఉప్పు పెట్టానా, ఎడ తాళం వేసానా లేదా, గ్యాస్ కట్టానా లేదా, ఇంకా ఫోన్ చేయలేదు ఏంటి, టైం ఎంత అయింది, ఈరోజు ఆదివారం కనుకో,
ఈ తుల్పాస్ ఆలోచనలు అన్నీ ఉంటే కనుక నువ్వు ఆరాధనలో ఎక్కువ కూర్చోవచ్చు. అస్సలు అది హార్ట్ రాదు. ఎలా ఉండదంటే మాస్టర్ గారు ఇంకా నిలబడేస్తారంటే నడుము నొప్పి వచ్చేస్తుంది, కాళ్ళు నొప్పి వచ్చేస్తుంది. అలా కాకుండా నీ హార్ట్ కనెక్ట్ చేసే చూడ. మామూలుగా మన్నెట్టు వేరు, వైపోయినట్టు వేరు. మన్నెట్టకైతే జాయిగా భోజనం అవుతుంది. అదే అదే వైఫై అయితే స్పీడ్గా అవుతుంది. ఇప్పుడు ఆయన బండి ఎవరు కనెక్ట్ అవ్వాలి? ఆయన కనెక్ట్ అయిపోయి ఆయన వైఫైకి ఇచ్చేసి చేద్దామా? వందనం యేసయ్యా,
వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. డాడీ, నీకు వందనాలు డాడీ. నువ్వు ఉంటే మాకు చాలు. ఈ లోకంలో ఎవరు మాకు లేకపోయినా, ఏమి మాకు లేకపోయినా, ఏది మాతో లేకపోయినా, నువ్వు మాతో ఉంటే చాలు. సహోదరి సహోదరు, ఆయన ప్రేమ ఈ లోకంలో ఎవరు ఇవ్వలేని ప్రేమ, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను పిలుచుచున్నాను అన్నాడు ఆయన. నా కృప శాశ్వతమైనది అన్నాడు.